సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటికి ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న దుర్యోధనుని గురించి తెలుసుకుందాం. భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. మన దేశంలో అనేక దేవీ దేవతలకు గుడులు ఉన్నాయి. రామాయణంలోని రావణుడిని తమిళనాడులో ఆరాధిస్తారు. అలాగే మహాభారతంలోని పాండవ ద్వేషి అయిన దుర్యోధనునికి కేరళలో పూజిస్తారు. అలాగే దుశ్శాసనుడు, దుశ్శల, శకునికి కూడా అక్కడ గుడులు ఉన్నాయని తెలుస్తున్నది. ఇలా ప్రత్యేకమైన మూలదైవాలున్న దేవాలయాల్లో చెప్పుకోవలసింది కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న మలనాడు గ్రామంలో ఉన్న పాండవులకు శత్రువైన దుర్యోధనుడి గుడి. ఈ గుడిని మలనాడు దుర్యోధనుడి గుడి అని కూడా ఇక్కడ వారు పిలుస్తారు. హిందువులలో దుర్యోధనుని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. మహాభారత కావ్యంలోని ముఖ్య పాత్రధారి ధృతరాష్ట్రుడు మరియు గాంధారి 9 పుత్రుల్లో మొట్టమొదటివాడు. పాండవుల తండ్రి అయిన పాండురాజు తన అన్న ధృతరాష్ట్రుడు అందుడం వల్ల హస్తినాపురానికి చక్రవర్తి అవుతాడు. పాండురాజు 5 పుత్రులు పాండవుల ఎడల దుర్యోధనుడి ముందు నుంచి ద్వేషం వహిస్తారు. దుర్యోధనునికి ద్వేషం పదవీకాంక్ష వల్ల వచ్చింది. దుర్యోధనునికి ఒక గుడ్డి నమ్మకం ఏమిటంటే తానే హస్తినకు అసలైన చక్రవర్తిని, కనీసం పాండవుల 5గురికి 5 ఊర్లైనా ఇవ్వకపోవడం, వారిని నాశనం చేసేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేయడం చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది. దుర్యోధనుని స్వభావం చాలా విచిత్రమైనది. మహాభారతంలో అతను ఒక గర్విష్టి, దుష్టుడు, కోపిగాను మనకు కనపడతాడు. కానీ కర్ణుని విషయానికి వచ్చినప్పుడు ఒక స్నేహశీలిగాను, యుద్ధంలో ఒక ధీరునిగాను గోచరం అవుతాడు. దుర్యోధనుని నిర్ణయాలు, చర్యలు చివరకు అతిపెద్ద నాశనానికి, నష్టానికి దారితీసి అతడు ఒక దుర్మార్గుడుగా చరిత్రలో మిగిలిపోతాడు. కానీ ఇలాంటి దుర్మార్గునికి ఎందుకు ఈ గుడి? మలనాడు గ్రామంలోని ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం కౌరవులు, పాండవులు జోదంలో పాండవులు ఓడిపోయి 13 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. అందువలన పాండవులు అజ్ఞాతవాసంలోనికి వెళ్ళిపోతారు. కానీ వారు కౌరవుల దృష్టి కంటపడితే తిరిగి మరొక 13 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. దుర్యోధనుడు వారిని మరొక 13 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయించాలని తలపెట్టి వారిని వెతకడానికే కేరళ అడవుల్లోనికి వెళ్ళి పాండవులు వెతికే పనిలో పడతాడు. అలా దుర్యోధనుడు పాండవులను వెతుకుతూ మలనాడు గ్రామం చేరుకుంటాడు. అలసిపోయి దప్పిగొన్న దుర్యోధనునికి అక్కడి గ్రామస్తులు అతనికి ఆహారం, నీరు ఇచ్చి ఆదుకుంటారు. ఆ గ్రామస్తులు తనపై చూపిన అభిమానానికి దుర్యోధనుడు మెచ్చి ఆ గ్రామస్తులను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత కాలంలో తమ గ్రామానికి వచ్చిన దుర్యోధనునికి గుర్తుగా ఆ గ్రామస్తులు అతని పేరు మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించుకుంటారు. దుర్యోధనునికే కాక కౌరవులలో ఈ ప్రాంతంలో దుశ్శాసనునికి, దుశ్శలకు మరియు శకునికి కూడా గుడులు ఉన్నాయట. కొల్లాం, తిరువనంతపురం, అలప్పూజ, పత్తనంతిట్ట జిల్లాల్లో 101 గుడులు ఉన్నాయట. ఈ దుర్యోధనుడు గుడికి ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఈ గుడిలో దుర్యోధనునికి విగ్రహం ఉండదు, ఒక ఎత్తైన వేదికగా ఉంటుంది. అదే కౌరవపుత్రుడైన దుర్యోధనునికి చిహ్నం. విగ్రహారాధన లేకపోవడమే ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఈ దేవాలయంకో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వారు తాము పూజించే దుర్యోధనుడి అపుప్పల్ అంటారు. అపుప్పల్ అంటే తాత అని అర్థం. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయం కళ్ళును దేవునికి నైవేద్యంగా అర్పిస్తారు. ఈ దేవాలయ పూజారి కూడా కౌరవ వంశస్థుడే అని అంటారు. ఈ పూజారికి సంస్కృతంలో మంత్రాలు చదవడం రాదు, మలయాళంలోనే దేవునికి కొలుస్తాడు. కులమతాలతో తీరిక లేకుండా ఈ దేవాలయం తేడా లేకుండా ఈ దేవాలయంలోని అందరికీ ప్రవేశం ఉంటుంది. ఈ దేవాలయం 24/7 అంటే అన్ని రోజులు 24 గంటలు తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో ఒకటి మహామలక్కడ మహోత్సవం ఒకటి.
ఆ రోజు పెద్ద పెద్ద గుమ్మటాలతో ఊరంతా ఊరేగిస్తారు. ఈ ఉత్సవం రోజున దేశం నలుమూల నుండి భక్తులు, యాత్రికులు ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ మలనాడు దుర్యోధనుని దేవాలయం ఒక దేవాలయమే కాదు, కేరళ సంస్కృతికి చిహ్నంగా భావించవచ్చు. వివిధ మతస్థులు ఈ ఉత్సవంలో పాల్గొని కేరళ దేశపు సంస్కృతిని ప్రతిబింబింపజేస్తారు. ఈ దేవాలయ నిర్మాణం కేరళ ప్రాచీన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నిర్మించబడింది. ఈ దేవాలయం చుట్టూ పచ్చటి ప్రకృతి పరిచినట్లుగా ఉండి ఒక ప్రశాంత వాతావరణంలో మనస్సుకు శాంతిని ఇస్తూ ఉంటుంది. ఈ దేవాలయం ఒక చరిత్ర, సంస్కృతి, ఒక ఇతిహాసంగా చెప్పవచ్చు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో అతి తక్కువగా కనిపించే విషయాలకు ఇది ప్రత్యేక. ఈ దేవాలయానికి 15 ఎకరాల సస్యశ్యామలమైన భూమి దుర్యోధనుని పేరు మీద అనేక సంవత్సరాలుగా ఉంది. అందులోని 8 ఎకరాల్లో వరి పండుతుంది, మిగిలిన ఎకరాలు అరణ్యం. భారతదేశంలో దేవాలయాలకు పన్ను లేదు, కానీ 15 ఎకరాలకే ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి ఉంది. ఈ పన్నును క్రమం తప్పకుండా దుర్యోధనుడు పన్నులు చెల్లిస్తూ ఉన్నాడు. కేరళ టూరిజం డిపార్ట్మెంట్ వారు ఈ దుర్యోధన దేవాలయం మరియు దుశ్శాసన, శకుని దేవాలయాలను ఒక యాత్రిక మాలికగా చేద్దామని తెలిపెట్టారు. ఈసారి మీరు కేరళకి వెళ్తే ఈ దేవాలయాన్ని తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.